నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపులాయలపల్లి శ్రీవారి జాల వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి తిరు కళ్యాణోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలను మంత్రి నార్కెట్పల్లి మండలంలో చెరువుగట్టు తర్వాత అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు వారిజాల వేణుగోపాల స్వామి ఉత్సవాన్ని కొనియాడారు. ఘాట్ రోడ్ నుంచి మొదలు పెడితే కళ్యాణ మండపం వరకు అన్ని విధాల భక్తులకు అందుబాటులో ఉండేలా చేయడం. ఈ ప్రాంతంలో చెరువుగట్టు తర్వాత వేణుగోపాల స్వామికి భక్తులు కూడా విరిగిపోవడం, హైదరాబాద్ విజయవాడ పోయే జాతీయ రహదారిలో ఉన్న స్వామివారిని కూడా ఎంతో మంది ప్రజలు దర్శించుకోవడం. ఇక్కడ మీరు ఒక కోనేరు చూశారు, ఇది 400 సంవత్సరాలది. ఎంత కష్టం వచ్చినా వర్షాలు లేకుండా ఆ కోనేరు మాత్రం ఎండిపోదు. దాని మధ్యలో కొద్దిగా రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబో కాలంలో CGF దేవాదాయ శాఖ ఫండ్స్ కెళ్ళి మొత్తం కూడా దీనికి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి చేస్తాం. దీంతో పాటు చెరువు కట్టు కూడా మననే 10 కోట్ల రూపాయలతోని పైన ప్లేస్ లేకుండా కింద భక్తులు ఉన్న విధంగా 40 రూములు కట్టాలి. దాని కూడా టెండర్లు పిలవడం జరిగింది. ములుగు జిల్లా మినీ మేడారం జాతర నేటి